ఎన్టీఆర్ ట్రస్ట్ ఈ పేరంటూ తెలియని వాళ్ళంటూ ఉండరు. గత 28 సంవత్సరాలుగా ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు ఈ ట్రస్ట్ ద్వారా. అలాగే తలసేమియాతో ఇబ్బంది పడుతున్న ఎవరైతే ఉన్నారో వారికి సేవలు అందించాలి. అండ్ అలాగే వాళ్ళకి ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి, ఒకవేళ తలసేమియా బారిన పడిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఈరోజు భువనేశ్వరి గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్యాంశం ఏంటి అంటే తలసేమియాతో బాధపడుతున్న విద్యార్థులకి కొంచెం రిలాక్సేషన్గా ఈ 28 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో విజయవాడలో ఒక లైవ్ కాన్సర్ట్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. మ్యూజిక్ కాన్సర్ట్ అనమాట. అది కూడా తమన్ గారు, ఎవరైతే నందమూరి తమన్గా ఇప్పుడు నా బాలకృష్ణ గారు నామకరణం చేశారో తమన్ గారు ద్వారా మ్యూజికల్ కాన్సర్ట్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఫిబ్రవరి 15న విజయవాడలో. అండ్ అలాగే దీనికి సంబంధించినవి ఏవేవి ఉంటాయి ఈ కార్యక్రమంలో, ఎలా టికెట్స్ బుక్ చేసుకోవాలి, వచ్చిన ప్రతి రూపాయి కూడా ట్రస్ట్ ద్వారా ఎలా సేవా కార్యక్రమాలకి ఉపయోగిస్తాము అనే దానిపైన భువనేశ్వరి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు. అండ్ అలాగే ఇందులో సీఈఓలైన ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓలైన గోపి గారు అండ్ అలాగే ఇంకొక సీఈఓ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. అండ్ అలాగే తమన్ గారు కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ప్రెస్ మీట్ సారాంశం మనం చూసుకున్నట్లయితే తలసేమియాతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ ట్రస్ట్ ద్వారా కొన్ని సేవలు అందించాలి, ఎటువంటి సేవలు అందించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ అలాగే వాళ్ళకి కాస్త రిలాక్సేషన్ ఉండడం కోసం అనేది ఈ మ్యూజిక్ కాన్సర్ట్ అనేది ఏర్పాటు చేస్తాం. ఇది ఒకటే కాదు, ఎన్టీఆర్ ట్రస్ట్ తరపు నుంచి ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు అనేది ఈ ప్రెస్ మీట్లో వెల్లడించారు. అండ్ అలాగే ఇంకా కావాలంటే రూరల్ ఏరియాలో ఈ తలసేమియా గురించి చాలామందికి అవగాహన లేదు. రూరలే కాదు, అర్బన్ ఏరియాస్లో కూడా తలసేమియా వ్యాధి ఎలా ఉంటుంది, ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి, అండ్ అలాగే వీటన్నిటి గురించి కూడా ఎటువంటి అవగాహన లేని చాలామంది ఉంటారు. వీరందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నాము. ఇంటింటికి కూడా మేము వాళ్ళకి ఎలా ఉంటుంది, రూరల్ ఏరియాస్లో దీన్ని ఎలా గుర్తించాలి, గుర్తించిన తర్వాత ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి, టెస్టులు చేయించిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా చేయించుకోవాలి, ఒకవేళ అవసరమైతే ట్రీట్మెంట్ అలాగే మెడిసిన్స్తో తగ్గిపోతే సరే ఉంది, లేదంటే ఇన్ కేసెస్ ఏమైనా స్టేజెస్ పెరుగుతున్న కొద్దీ కూడా వాళ్ళని ఏదైనా పెద్ద ఆసుపత్రికి రికమెండ్ చేయాలి అనుకుంటే ఆ ట్రీట్మెంట్ కూడా ట్రస్ట్ ద్వారా అందిస్తామని భువనేశ్వరి గారు తెలిపారు. ఇంకా ఇప్పటికే చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చిన ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా ఇందులో యాక్టివ్గా పాల్గొంటూ ఉన్నారు. ఇక మీదట కూడా అంతే యాక్టివ్గా మేము పర్ఫామ్ చేస్తాము. అండ్ అలాగే ఈ కాన్సర్ట్కి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా, గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆహ్వానిస్తాము. ఖచ్చితంగా వారు కూడా పాల్గొంటారు. వారికి కూడా టికెట్ రేట్లు మేము కల్పిస్తాము అని కూడా భువనేశ్వర్ తెలిపారు. ఈ కాన్సర్ట్ అనేది ఫిబ్రవరి 15న అయితే విజయవాడ గ్రౌండ్స్లో అయితే జరుగుతుంది. మీరు కూడా అంటే ఈ కాన్సర్ట్కి ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో తలసేమియా ఇది ప్రత్యేకంగా ఒక కాన్సర్ట్లా కాకుండా అందులో వచ్చే ప్రతి రూపాయి కూడా ఆ పేషెంట్స్ కోసమే అండ్ అలాగే ఆ ట్రస్ట్కి సేవా కార్యక్రమాల కోసమే ఉపయోగించే విధంగా ఉంటాయని కూడా భువనేశ్వర్ తెలపడం జరిగింది. కాబట్టి ఫిబ్రవరి 15న ఎవరైతే ఈ కాన్సర్ట్కి వెళ్ళాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా మీ టికెట్స్ని అయితే బుక్ మై షోలో బుక్ చేసుకోండి. ఈ కాన్సర్ట్కి అటెండ్ అవ్వండి. వీడియో జర్నలిస్ట్ దాసుతో రాణి, తెలుగు 70mm, హైదరాబాద్.